హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్టర్ హరిశంకర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లిమ్స్ అండ్ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ అలాగే ఫస్ట్ సింగిల్, ఈ మూడు అప్డేట్లు అయితే రావడం జరిగింది గైస్. ఇకపోతే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కూడా రావడం జరిగింది. ఎస్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో సెకండ్ సింగిల్ అప్డేట్ ఎప్పుడు రాబోతుంది అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎప్పుడు అండ్ అలాగే సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ మూవీ అయిన దే కాల్ హిమ్ ఓజీ మూవీతో ఇండస్ట్రీని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది గైస్. ఈ సినిమాతో మంచి జోష్ మీద ఉన్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే తన నుంచి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ ఏది ఉందా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా చేంజ్ చేసుకున్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆల్మోస్ట్ 100కి 100% కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయానికి వస్తే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 అంటే ఈ సమ్మర్ కి మన ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట చిత్ర యూనిట్. అండ్ అలాగే ఈ సినిమా నుంచి ఇంకా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఏది రాలేదే కానీ ఈ సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గా చెప్పడం జరిగింది గైస్. అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఏంటిది అయ్యా అనుకుంటున్నారా? సో అక్కడికి వస్తున్నాను. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి, ఆయన స్వాగ్ కి, ఆయన డైలాగ్స్ కి అండ్ అలాగే ఆయన పవర్ కి సూట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని రెడీ చేస్తున్నారు లిరికల్ రైటర్ అయిన మన చంద్రబోస్ గారు. ఎస్, వాళ్ళైతే అఫీషియల్ గా ట్వీట్ చేయడం జరిగింది గైస్. మన లిరికల్ రైటర్ అయిన మన చంద్రబోస్ గారు జస్ట్ 48 hours లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయుధ పూజ సాంగ్ ని రాయడం జరిగిందంట. సో ఈ ఆయుధ పూజ సాంగ్ ఏదైతే ఉందో సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ గా, వన్ ఆఫ్ ద హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా ఉండబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తుంది గైస్. వాళ్ళు అఫీషియల్ గా ట్వీట్ అయితే వేయడం జరిగింది చిత్రం కూడా. సో దీన్ని బట్టి చూస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రాబోయే సెకండ్ సింగిల్ ఆయుధ పూజ సాంగ్. సో ఇదైతే కన్ఫర్మ్. ఈ సాంగ్ ఏదైతే ఉందో లిటరల్లీ మెంటల్ ఎక్కిపోతుంట, గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. సో ఈ సాంగ్ ని జస్ట్ 48 hours లో ఈ లిరిక్స్ ని రాశారంట మన చంద్రబోస్ గారు. దాదాపుగా వారం 10 రోజుల పాటు పట్టే సాంగ్ ని జస్ట్ 48 hours లో కంప్లీట్ చేశారని చెప్పి చిత్రయూనిట్ అయితే అఫీషియల్ గా ట్వీట్ చేయడం జరిగింది గైస్. సో దీన్ని బట్టి చూస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి మ్యాచ్ అయ్యి అంతకు మించి ఉండేలా మన లిరిక్ రైటర్ అయిన చంద్రబోస్ గారు అయితే ఒక లిరిక్స్ అయితే రాయడం జరిగిందంట. ఈ లిరిక్స్ అయితే లిటరల్లీ మెంటల్ ఎక్కిపోతుంట, ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గా చెప్పడం జరిగింది గైస్. సో ఈ వార్త విన్న తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ గా ఈ మంత్ ఎండింగ్ కల్లా సెకండ్ సింగిల్ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలా లిరికల్ వీడియో అయితే సోషల్ మీడియాని ఒక ఊపేస్తుంది. అండ్ అలాగే ఇక సెకండ్ సింగిల్ వస్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అది కూడా ఆయుధ పూజ సాంగ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని డబుల్ చేసే రేంజ్ లో ఈ సాంగ్ ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తుంది. సో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక పండగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పండగే ఆ రేంజ్ లో ఉంటుందంట. సో ఇది గైస్, ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ గా సెకండ్ సింగిల్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది గైస్. సో వస్తే మాత్రానికి ఇంకా సోషల్ మీడియా తగ్గబడిపోతుంది. సో వెయిట్ చేద్దాం అంతే, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా వస్తుంది, ఈ సమ్మర్ కి సినిమా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ అనేది రావడం ఖాయం. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ బై బై, థ్యాంక్ యూ.